నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 29వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు కూడా గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. అయితే ఈ వీడియోలో మేషరాశి నుంచి కన్యారాశి వరకు ప్రథమ పార్టుగా, తులారాశి నుంచి మీనరాశి వరకు ద్వితీయ పార్టుగా చెప్పడం జరుగుతుంది. వీడియో లెంగ్తీగా అవుతుంది, కొన్ని పరిమితులు ఉన్నాయి నాకు, అందు గురించి ఈ విధంగా 2 పార్ట్లుగా చేయటం జరుగుతుంది. ప్రేక్షకులు రెండింటినీ ఆదరించగలరు అనేది సూచించడం జరుగుతుంది. ఇక చంద్రుడు ఈ వారంలో మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశుల మీదుగా సంచారం చేస్తాడు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథునంలో గురువు, సింహంలో కేతువు, ధనుసు రాశిలో 4 గ్రహాల సంచారం జరుగుతుంది. చతుర్రాహి అని చెప్పటం జరిగింది శాస్త్రంలో. పరాశర హోరా శాస్త్రంలో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది అనేది చెప్పటం. అయితే ఈ 4 రాశులు కూడా ప్రభావాలు ద్వాదశ రాశుల మీద ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 4 యోగించవు, 4 ప్రతికూలించవు. కాబట్టి ఆయా రాశులను బట్టి ఆయా గ్రహాలు ఏ రాశ్యాధిపతులు అయ్యారు దాన్ని బట్టి ఆ యుతి అనేది చెప్పటం, డీకోడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఇతర గ్రహాల దృష్టి సమన్వత్వానికి గుణంగా ఆధారంతో ఎక్కువగా చంద్రుడు ఆ రాశుల మీద సంచరించేటప్పుడు ఆ నక్షత్రాల వరకు ఎక్కువగా ఈ ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఆ ప్రభావాలు ఎక్కువగా చర్చించుకుందాం. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముఖ్యంగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే చంద్ర సంచారం 12 వ్యయస్థానంతో మొదలవుతుంది. అంత అనుకూలం లేదు. 12లో 1 రాశిలో జరుగుతున్నప్పుడు కూడా కొద్దిపాటి అవకాశాలే ఉంటాయి. 2లో ద్వితీయం మీద చంద్ర సంచారం అనుకూలంగా లేదు. తృతీయంలో గురు సంచారం పెద్ద అనుకూలతలు ఏమి రావు అక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి నవమంలో 2 గ్రహాలు కుజుడు, రవి అనుకూలించట్లేదు. బుధ, శుక్రులు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. ఈ విధమైన గ్రహ అనుకూలత చాలా తక్కువగా ఉంది అనేది చెప్పచ్చు. మేషరాశి వారికి పంచమంలో కేతువు కూడా అనుకూలం లేడు. కాకపోతే రాహు కొద్దిపాటి అనుకూలిస్తాడు. ఎక్కువగా ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారంలో ఈ చంద్రాధారిత ఫలితాల్లో. ఈ రాశుల మీద ఈ నక్షత్రాల్లో చంద్ర సంచారం చేసేటప్పుడు ఎక్కువగా ఆర్థిక పరిస్థితి అయితే నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఆరోగ్యం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి అనేది చెప్పచ్చు. విద్యార్థులైతే కనుక ఏకాగ్రతతో చదవాల్సి ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది వారికి. ఇక కెరీర్లో, వ్యాపారంలో, పనిలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రశాంతంగా వ్యవహరించాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఈ టైంలో చాలా ఉత్తమం అని చెప్పచ్చు. ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి అనేది చెప్పడం సూచిస్తుంది. ఇక అనవసర ప్రయాణాలు ఉంటే కనుక వాయిదా వేసుకోవటం మంచిది ఈ వారంలో ఈ కర్కాటక మేషరాశి వారికి. ఇక కుటుంబంలో ఒత్తిడి, చిరాకు కలిగే వాతావరణం ఉంది. వివాదాలకు ఎక్కువగా దూరంగా ఉండాలి ఈ వారంలో ఈ మేషరాశి వారు అనేది. ఈ రకమైన అనానుకూలతలకి ప్రతిరోజు కూడా నవగ్రహ పారాయణ స్తోత్రాల పఠనం చేయండి, మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పటం. ఇక వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఇక 11, 12, 1, 2 అంటే 11 వారం ప్రారంభంలోనే శుభకరంగా ఉంది. రాశిలో జరిగేటప్పుడు ఇంకా శుభకరం. ఈ విధమైన గురువు అనుకూలిస్తున్నాడు, శని అనుకూలిస్తున్నాడు, గ్రహానుకూలత ఉంది. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మంచి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి అయితే అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఖర్చుల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. అయితే ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులకి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కాకపోతే 10లో రాహు ఆటంకాలను కల్పిస్తాడు, వాటిని అధిగమిస్తారు అనేది చెప్పచ్చు. ఇక కుటుంబ జీవితం అయితే ఆనందంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి లక్ష్మీదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే వారం అర్ధభాగంలో చంద్రబలం బాగుంది, ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. అంటే వారం 2 చివరన కూడా మొత్తానికి ఈ వారంలో చంద్రబలం ఎక్కువ ఉంది మిథున రాశి వారికి.
10, 11, 1 రాశుల మీద కూడా బలం ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇతర గ్రహాల బలాలు తక్కువ ఉన్నా కానీ, ఎందుకంటే 7లో 4 రాశులు 4 గ్రహాలు అనుకూలం లేదు 7లో. చతుర్రాశి అనేది వీరికి ఎక్కువగా ప్రతికూలంగా ఉంటుంది. కానీ గురుని దృష్టి ఉంది వాటి మీద. అయినా కానీ శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి అనుకూలంగా ఉండరు సప్తమంలో అనేది చెప్పడం జరుగుతుంది. అయితే చంద్రబలం మీద ఆధారంగా ఎక్కువగా ఫలితాలు బాగున్నాయి అనేది చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలు చేకూరుతాయి వీరికి ఈ వారంలో అనేది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో కూడా పూర్తి సక్సెస్ ఉంటుంది, చూస్తారు ఎక్కువగా అనేది చెప్పచ్చు. అవివాహితులకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురుని దృష్టి సప్తమం మీద, తన సొంత రాశి మీద ఉన్నది గురుని దృష్టి. వివాహానికి అనుకూలం, గురువు అనుకూలం కాబట్టి, వివాహానికి గురువు ప్రథమం కాబట్టి అవివాహితులకి వివాహ అవకాశాలు వస్తాయి ఈ వారంలో. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి. ఈ వారంలో మిథున రాశి వారికి మిశ్రమంగా ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. 9లో అదృష్టంగా చెప్పచ్చు, 10లోను 11లోను బాగానే ఉంది చంద్రబలం అనేది చెప్పచ్చు. ఇక వ్యయ స్థానంలో మాత్రం కొద్దిపాటి అనానుకూలతలు ఉంటాయి, వీటికి మిశ్రమంగానే చెప్పచ్చు. ఇక వీరికి ధనాదాయం అయితే బాగానే ఉంటుంది, సమయానికి డబ్బు అందుతుంది. ఈ వారంలో వీరికి శ్రమకు తగిన ఫలితం పొందుతారు అనేది కూడా ఉంటుంది. ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ కర్కాటక రాశి వారికి. ఇక ఉద్యోగంలో అయితే ప్రశాంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. పొరపాట్లకి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండండి. అలాగే వ్యాపారంలో కూడా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు అనేది చెప్పచ్చు. ఈ వారంలో వీరు కూడా నవగ్రహ స్తోత్రాలని పఠించండి, ఇంకా అననుకూలతలకి అనేది చెప్పడం జరుగుతుంది. సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక 10, 11, 9 బాగానే ఉంటాయి. వారం ప్రారంభంలో మాత్రం కొద్దిపాటి అననుకూలతలు. అష్టమ శని సంచారం, అష్టమ చంద్ర సంచారం కూడా అంత అనుకూలం కాదు కాబట్టి వీరికి ఈ విషయంలో వ్యయాధిపతి శుక్రుడు సింహరాశి వారికి 5లో చంద్ర సంచారం, అట్లాగే ద్వితీయాధిపతి కూడా 5లోనే సంచారం. 5లో 4 గ్రహాల సంచారానికి అంత అనుకూలతలు ఉండవు. మిగతా రవి, కుజులకి అయితే అనుకూలతలే లేవు అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి చంద్రబలం ఆధారంగా ఏ ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. కొద్దిపాటి అననుకూలతలే ఉన్నాయి సింహరాశి వారికి. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను ఎక్కువగా నియంత్రించుకోవాల్సిన అవసరం. ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మానసిక ఒత్తిడి, ఆందోళన గురవుతారు ఎక్కువగా. ఆరోగ్యం ఈ వారంలో చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారు. ఇక ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా అనేది సూచిస్తుంది. ఈ 4 గ్రహాల కూటమి అంత అనుకూలంగా లేదు వీరికి. కుటుంబంలో చికాకులు అనేవి ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు, ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటారు. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో సింహరాశి వారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 7, 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. 7, 8, 9, 10 అంటే చంద్రబలం పర్వాలేదు, బాగానే ఉంటుంది అనేది ఉన్న కొద్దిపాటి అననుకూలతలు అష్టమంలో జరిగినప్పుడు కూడా కొద్దిపాటి అననుకూలతలు కూడా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక మిశ్రమంగా ఉన్న వీరికి ఈ వారంలో ఎక్కువగా ఆర్థికంగా మంచి సమయం అయితే సూచిస్తుంది. కానీ ఇతరులపై ఆధారపడకుండా మీ స్వయం కృషితో మీ సొంత ఆలోచనల్ని అమలుపరచుకోండి, ఇంకా మంచి మెరుగు ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల అయితే ఈ వారంలో వీరు కన్యారాశి వారు శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇక కన్యారాశి వారికి విద్యార్థులకైతే ఒక మాదిరిగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ కొద్దిపాటి అననుకూలతలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు కూడా. 4 గ్రహాలు 4వ స్థానంలో విద్యాస్థానంలో ఉన్నాయి. పంచమాధిపతి కూడా మళ్ళీ
సప్తమంలో అనుకూలంగా లేడు, విద్యార్థులకి ఏదో కొద్దిపాటి కష్టకాలంగానే ఉండొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వ్యాపారంలో అయితే కనుక మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి కొద్దిపాటి ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి పని భారం వల్ల అనేది చెప్పచ్చు. బంధువులతో కొన్ని నిర్ణయాలు అయితే ఎక్కువగా మెప్పిస్తారు, వారు బంధువులు వీరి నిర్ణయాలకి ప్రశంసిస్తారు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే తృతీయంలో ఈ తృతీయ బంధువులు 4లో సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి ఆ విషయానికి, బంధువుల విషయాలకు వస్తే. ఇక విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మిశ్రమ ఫలితాలకి అనేది, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ 6 రాశుల వారికి కూడా ఇందులో చెప్పడం జరిగింది, క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏ ఏ పరిస్థితులకి ఎక్కువగా అనుకూలతలు ఉన్నాయి, అనుకూలతలు లేవు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.